హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమందు తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమ కాలం, లోకమంతా శ్రమ కాలం. విడువబడుట బహుఘోరం, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు భూలోకమంతా తెలుసుకుంటారు. అందరూ పాడాలా? అందరూ ఆయన రాకడంటే సంతోషం లేదా? ఈ భూమి మీదనే ఉంటారంగా, ఈ భూమి మీదనే ఉంటే అపవాదితో ఉంటాం. ఎవరితో ఉంటాం? అందరు చెప్పండి, ఎవరితో ఉంటాం? వానితో నాకు స్నేహం కావాలంటే పాడొద్దు. యేసయ్యతో నేను ఎత్తబడాలి, ఆయనతో నాకు స్నేహం కావాలి అనేవాళ్ళు బిగ్గరగా స్వరం ఎత్తి పాడండి. లోకంలో ఉన్నవాడికి చాలా వాల్యూ ఇస్తాం. ఇది లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైన క్రీస్తును గూర్చి పాడేటువంటి రక్షణ సునాదం ఇది. ఏంటిది? కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ ఏ సునాదం అండి? ఏ సునాదం? ఉత్సాహ సునాదము. చెప్పండి, అందరూ చెప్పండి. ఏంది, ఏం చెప్తున్నారు మీరు? గట్టిగా చెప్పండి. అరే ఇంకా తగ్గిపోయినారు. ఉత్సాహ సునాదము. ఏం ఫాస్టింగ్లో వచ్చినారా? ఒక ఆయన అయితే నేను ప్రార్థన పోయేటప్పుడు బోలిగినుడు పెట్టుకొని తింటున్నాడు వేసి, ఆడికి వచ్చి హల్లేలియా అండి, హల్లేలియా 10 సార్లు చెప్పిన హల్లేలియా. నేను మొక్కాన్నే మాట్లాడతలే, ఏమన్నా తెలుసా, నోరు తెచ్చి అని బోలిగినట్టు తింటివి. దేవుని గణపరచడానికి ఏమైందంటే, బలో క్రీస్తు మహారాజుకే ఏ సునాదం అండి? ఉత్సాహ సునాదం. క్రైస్తవుడా మరువవద్దు దేవుని రాకడా, క్రైస్తవుడా దేవుని రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి. అందరూ రేపపాటున, మరలా అదే, రేపపాటున మారాలి, రేపపాటున
రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. భూలోకమంతా ఏమో కానీ మనమందరం అయితే తెలుసుకున్నాం, అవునా? బలో క్రీస్తు మహారాజుకే. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మనసారా ప్రతి ఒక్కరు కూడా నాతో మాట్లాడండి ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడగండి. మహాగణుడా, మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో 10,000లోని అతికాంక్షణీయుడా, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరే గగనం నుండి దిగి వచ్చి సియోనులో నుండి నీ యొక్క వాక్కును, యెరూషలేములో నుండి నీ యొక్క ఉపదేశాన్ని పంపించి మీరు మాట్లాడండి. మీరే మాట్లాడండి ప్రభువా. మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందింటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన ధ్యానార్థమై అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. మనమందరం కూడా వాక్యాన్ని విని ఉంటున్నాం. నిజంగా 7 వరుసలతో మన ముందు కనబడుచున్నటువంటి ఆ ప్రత్యక్షతే పునరుత్థానము. ఈ పునరుత్థానం యొక్క ప్రత్యక్షతను గూర్చి మనం చూచినట్లయితే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి జయించిన సంఘం ఏమవుతుందండి? ఏమవుతుంది? విడవబడుతుందా? ఎత్తబడుతుందా? మళ్ళేం పలకరే? నేను చూసుకుంటున్నాను మీలో ఎంత ఉందని. మీరు ఎంత ఉన్నారు, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత ఉద్యోగాలు కలిగినారు, ఇది కాదు నేను చూసుకునేది. ఎంత మటుకు వాక్యం అనే విత్తనం ఫలిస్తూ ఉంది. యేసుక్రీస్తు ఒకసారి ఆకలి కొని, మీ దగ్గరికి మేము కూడా వచ్చేటప్పుడు ఆకలితో వస్తాం అని పళ్ళెం పెట్టి అన్నం పెట్టారు. అది కాదు, ఎంత మటుకు భక్తి అనేది పరిశుద్ధతలో వెళ్తూ ఉంది, ఎంత మటుకు ఆ పరిశుద్ధమైన ఫలములతో ఉన్నారని ఆ ఆకలితో వస్తామన్నమాట. చాలామంది వస్తానే కాఫీలు, టీలు, టిఫిన్లు ఇస్తూ ఉంటారు. ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆత్మ ఫలములు, ఆత్మ వరములు దేవుని ఆలయంలో పచ్చని చెట్టు అయినటువంటి ఏ చెట్టు? ఒలీవ చెట్టు అయినటువంటి మీలో ఈ ఫలములు కనబడితే చాలు, మా ఆకలి తీర్చుకుంటాం. ఎలా తీరుతుంది ఆకలి అంటే, మేము వచ్చినప్పుడు పలానా చోటికి వెళ్ళాలి, ఈరోజు వస్తున్నామంటే
10 మంది సిద్ధపడి ఉంటారే, దాని ద్వారా మా ఆకలి తీర్చబడుతుంది. ఆ వచ్చినారులే వాళ్ళు చూసుకొని పోతారులే అంటే మీలో ఫలములు ఫలించలేదని అర్థం. మీకు ఇంకా ఫలములు ఫలించలేదని. ఫలములు ఫలించిన వారు ఒక సైన్యములాగా దేవుని ఎదుట వెళ్తారు. ఒక్కరిద్దరు కాదు వెళ్ళేది, ఒక సైన్యంలాగా. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఆకలిగా ఉన్నప్పుడు, ఆకలి అవుతూ ఉంటే ఆ మార్గాన వెళ్తూ ఉంటే అంజూరపు చెట్టు ఒకటి కనపడింది. ఏ చెట్టు అండి? పక్కనే శిష్యులు ఉన్నారు. అయ్యా బయటికి ఏమైనా తీసుకొని రవ్వండి అంటే తీసుకొని వస్తారు. ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడున్న సేవకుల కంటే ఆయనకున్న ఇమేజ్ కంటే ఎక్కువ ఇమేజ్ ఉంది ఇప్పుడున్న సేవకులకు. ఇలా కంటితో ఇలా చూస్తే చాలు, రే అది తీసుకొని రాబో. కానీ యేసుక్రీస్తుకి అంత లేదనమాట. కానీ ఆయన పరిచర్య పరిశుద్ధమైంది. ఇప్పుడు పరిచర్య కల్తీ. ఏంటండి? కల్తీ అన్నమాట. బియ్యంలో రాళ్ళు ఉన్నట్లుగా అవన్నీ మట్టి నుండి తీస్తాం కాబట్టి వస్తూ ఉంటాయి. అయితే ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఇలా చూశాడనమాట. కొమ్మకు నిన్ను కూడా చూస్తున్నాడు, జాగ్రత్త. నీ ప్రతి రెమ్మకు ప్రతి కొమ్మకు, అంటే నీ రెమ్మలు కొమ్మలు ఆకులు, మరి నీలో ఫలములు, ముందు వచ్చేటువంటి ఆ యొక్క పుష్పములు ఉన్నాయో లేదో అని ఇలా చూస్తాడనమాట. జాగ్రత్త, అది చూసుకో. నీ దేహంలో కానీ, నీ ప్రాణంలో కానీ, నీ ఆత్మలో కానీ ఫలములు ఫలిస్తున్నానా? నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి నువ్వు నాటిన చెట్టుకి ఇంటి ముందు 2 చెట్టును చూసి నేర్చుకో. భక్తిగా ఎలా ఉండాలో తెలుస్తుంది. వాక్యం కూడా అవసరం లేదు, దాన్ని చూస్తే తెలుస్తుంది నీకు. ప్రతిరోజు కొత్త కొత్త రెమ్మలు, కొత్త కొత్త ఆకులు వస్తాయి రావా? ఎట్టుండేది అట్టనే ఉంటే గిన ఇంకా మనం కూడా అట్లే ఉందాం. ఆ చెట్టును చూసి మన జ్ఞానం తెచ్చుకుందాం. ఇందాకనే మనం చదివినాం, జ్ఞానము ఘోషిస్తూ ఉందంట. ఏం చేస్తూ ఉంది? ఘోషిస్తూ ఉందంట, నన్ను ప్రేమించు అని. ఆ భాగంలో ఎన్నో మాటలు ఉన్నాయి. మరి అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు చూసి ఆకలైనప్పుడు ఒక్క కొమ్మలున్నాయి, రెమ్మలున్నాయి, పచ్చగా ఉంది. అయితే ఏం లేవండి, ఆకలి తీర్చడానికి ఆయన ఆకలి తీర్చే ఫలం ఉండాలని నీలో నాలో, అందుకు అడిగేదన్నమాట. వాక్యంను రిపీట్ చేసి ఒకే సబ్జెక్టు చాలా కాలం చెప్పేది. ఎందుకంటే మీలో ప్రిపరేషన్ జరిగితే దాన్ని గూర్చి బయటికి ఏం చేస్తారు? కక్కుతారనమాట. దాని గురించి చెప్తారు, ఉత్సాహంగా చెప్తారు. అందుకే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఆయన చూసినప్పుడు ఆకలి తీర్చే ఫలములు లేవు. వెంటనే ఈ చెట్టు ఎండిపోవునుగాక అన్నాడు. చెప్పిన వెంటనే ఆ చెట్టు ఏమైపోయిందండి? ఈ ఫలాలు చూసుకోవాలా? ఈ ఫలాలు చూసుకోవాలి. జాగ్రత్త. మీకు పలుసార్లు చెప్తున్నాను, దేవుని ఎదుట నిలబడాలంటే నిలబడే రోజున మనం కలిగి ఉండాల్సింది ఆత్మ ఫలములు, ఆత్మ వరముల చేత ఉండాలి. అది పుట్టిన బిడ్డ నడవకోకుండా సంవత్సరాలు పెరిగిన ఆ మంచంలో ఒక ఆకారం ఉండొచ్చు, కళ్ళు ఉండొచ్చు, ముక్కు ఉండొచ్చు, నోరు ఉండొచ్చు, కదల్చబడని లేనటువంటి అవయవాలు ఉన్నట్లయితే వానికి ఎవరైనా ఒకవేళ స్నానం చేయించి, కన్యాము కాబట్టి తప్పదని స్నానం చేయించి నీట్గా పెట్టచ్చు. ఏదో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఏమనుకుంటారండి పరిచర్య చేసేవాళ్ళు, వచ్చిన వాళ్ళంతా ఎప్పుడో ఒకసారి వచ్చిన వాళ్ళు, ఏంటి పిల్లవాడు అలానే ఉన్నాడు అంటే, అంతే, ఎన్నో చోట్ల చూపించినామేం కాదు. కొంతమంది అనుకుంటారు, ఇడు పుడతానే చచ్చిపోయినా బాగుండంటారు.
మరి మనుష్యునికే ఈ భూమి మీద ప్రకృతి సంబంధమైన ఒక ఫలితం కనబడకపోతే మరణాన్ని కోరుకుంటున్నాం. మరి నీలో నాలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు, ఆత్మ సంబంధమైనటువంటి వరములు, ఒక జ్వలించినటువంటి మహిమగల సంఘముగా నీవు కనబడకపోతే నిన్ను గురించి దేవుడు ఏమంటాడు? నన్ను గురించి ఏమంటాడు? అందుకే ఆయన యందు ఫలించాలా. నేను చాలాసార్లు చెప్పాను, మన ట్రాక్ ఏదండి? మనం ఒక ట్రాక్ పెట్టుకున్నాం, ఆ ట్రాక్ చూసుకుంటే చాలా కరెక్ట్గా వెళ్తాం. ఏంటి ఆ ట్రాక్? మత్తయి చూసుకుంటున్నారా? ఎంతమంది చూసుకుంటారు? చేతులు ఎత్తండి. రైలు వచ్చాది ఎన్ని గంటలకు చూసుకోండి ప్రయాణం అయిపోయేటప్పుడు. జాగ్రత్త, చూసుకోండి. ఆయన వచ్చినప్పుడు విడువబడితే మాత్రం చాలా దారుణం. కాబట్టి ఈ సమయంలో ఈ పునరుత్థానం యొక్క ప్రత్యక్షతలో ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించి చూసినట్లయితే సంపూర్ణముగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నానులే, అన్ని విషయాల్లో బాగున్నానులే, నీకు నువ్వు కాదు, నీ ద్వారా ఆకలి తీర్చుకునేటువంటి నీ ఎదుటివారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ శత్రువైనా సరే వాడున్నటువంటి పరిస్థితుల్లో నీ వైపు చూస్తే నేను శ్రమలో ఉన్నాను అని నీ వైపు చూశాడు అనుకోండి, నేను దుఃఖంలో ఉన్నాను అని నీ వైపు చూశాడు అనుకోండి, నేను రోగముతో ఉన్నాను అని నీ వైపు చూశాడు అనుకోండి, వాని దప్పిక, వాని ఆకలి తీర్చే ఫలము నీలో ఉండాలా. అంటే లటక్కన నీ జోలు లెక్కేసుకుని హాస్పిటల్ తీసుకొని పోయే ఫలం కాదు అది. యేసు క్రీస్తు ద్వారా వానికి కావలసినటువంటి విడుదలను, స్వస్థతను అందించే ఫలం ఉండాలా. అది లేకుంటే మన ఇంటి బయట మనం నాటుకునే చెట్టు మేలు, అదన్నా సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తుంటుంది? సంవత్సరానికి ఒకసారి మనం ఆశించిన ఫలాన్ని ఇస్తుంది. నువ్వు నాటిన చెట్టే దాని సీజన్ రాగానే ఒక్కొక్క కొమ్మ కాసినాయా లేదా అని చూసావే. ఇంకా యేసుక్రీస్తు ఎట్లుంటాడు? జాగ్రత్త. అందుకే ఇక్కడ సంపూర్ణంగా పరిశుద్ధపరచబడినటువంటి సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత ఆ సంఘములోనే ఉంటూ ఫలించలేనటువంటి, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నటువంటి, పరిపూర్ణమైనటువంటి ఒక జయ జీవితము చేయకోకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడిన తర్వాత మరి వాళ్ళ పరిస్థితి ఏంటో తర్వాత తెలుసుకుందాం. మరి నెక్స్ట్ చూస్తే పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ రాకడలో సమస్త కాల నియమములకు చెందినటువంటి పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడతారని మనం అంటున్నాం. కానీ ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, ఆయన వారు మాత్రమే, ఆయన వచ్చినప్పుడు చెప్పండి, ఆయన వారు మాత్రమే ఏం చేస్తారు? బ్రతికించబడతారు. ఏం చేస్తారు? ఆయన వారు మాత్రమే మెలకుగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని వారు, ఆయన వారు మాత్రమే ప్రభువునందు నిద్రించి ఎవరైతే పాతి పెట్టబడినారో ఆయన వారు మాత్రమే బ్రతికించబడతారన్నమాట. ఆ రాకడ వాళ్ళ కొరకు మాత్రమే ఉంది. అయితే పాత నిబంధన పరిశుద్ధులతో దేవుడు అన్నట్లుగా మనం చూసాం. దానియేలు గ్రంథంలో ఏమంటున్నాడు? ఆయనతో వాళ్ళను కూడా దేవుడు గుర్తిస్తున్నాడు. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డారా, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే వారిని అంటున్నాడు, అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల ఆ విశ్రాంతి నుండి నీ వంతులో నువ్వు నిలుస్తావు కాలాంతమందు. అందుకే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని
దేవునికి బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ పునరుత్థానం విషయంలో ఆసక్తి లేనివారు, వారికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు కొంతమంది స్త్రీలు పరిశుద్ధులను ఎదిరించినట్లు కాకుండా అది ఎదిరించిన స్వభావమే. ఎలియాను నేనేమన్నా అడిగానా నిన్ను? ఎలీషాను నేనేమైనా అడిగానా నాకు బిడ్డ కావాలని? ఎలియానైతే ఆ తల్లి అంటా ఉంది ఎలియా కాలంలో, ఏదో ఆ కట్టెలు ఏరుకొని ఉన్న పిండి వండుకొని తిని చచ్చిపోయింది కదా. చావునకు దగ్గరైనటువంటి పరిస్థితి నుండి ఇదిగో నువ్వు వచ్చావు, పోయినావు, నువ్వు పోయిన తర్వాత నా కొడుకు చచ్చిపోయినాడు. ఎలీషా ప్రతిరోజు ఒక ఇంటికి భోజనానికి వస్తున్నాడు. ఏం తక్కువ ఉందో సేవకులు అదే చూసేది. మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అని చూస్తారనమాట. ఏం తక్కువ ఉందో అని చూస్తున్నప్పుడు ఆమెకు పిల్లలు లేరు. సరే వచ్చే సంవత్సరానికి పిల్లలు ఉంటారంటే మొత్తానికి వాడిని పొలానికి తీసుకుపోయినాడు. ఆ పొలంలో వానికి తలనొప్పి ఇచ్చింది, ఇంటికి రాగానే చచ్చిపోయినాడు. నేను ఇమ్మని అడిగానా? నాకు పిల్లలు కావాలని అడిగానా ఏమన్నా? ఓరే నీ పాసుగుల, దీవించినా ఆశీర్వదించినా ఎవరిదండి తప్పు ఇక్కడ? సేవకులన్నమాట. చూడండి, వాళ్ళు ఒప్పుకోలే పునరుత్థానము సమయం వరకు. ఇక్కడ అంటున్నాడు పాత నిబంధన పరిశుద్ధులను గూర్చి కాలాంతం వరకు నిలకడగా నువ్వు ఉండినట్లయితే, అంచె దినమందు కాలాంతం వరకు నువ్వు నిలకడగా ఉండాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, వాళ్ళ ఆ నిలకడగా ఉండలే. ఇప్పుడు ఏం చేస్తావు వచ్చాయి? సరే, ఇద్దరు ప్రార్థన చేశారు. ఏలియా ప్రార్థన చేస్తే ఆ బిడ్డ బ్రతికాడు, ఎలీషా ప్రార్థన చేస్తే ఆ బిడ్డ బ్రతికాడు. ఒక తల్లి వెళ్తా ఉంది ఏడుస్తా, యేసుక్రీస్తు కాలంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక తల్లి వెళ్తా ఉంది, ఒకే ఒక్క కుమారుడు. ఈ పునరుత్థానమును గురించినటువంటి ఆసక్తి కానీ, ఈ పునరుత్థానమును గురించినటువంటి ఒక ప్రత్యక్షత ఎరుగలేని స్థితిలో ఉంటూ ఏం చేస్తున్నారు? నా కొడుకు పాయనే అని ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది ఈ పునరుత్థానం యొక్క ప్రత్యక్షతను ఎరుగనటువంటి వారి వలె ఉండి ఎంతోమంది ప్రభువునందు నిద్రించినా ఏడుస్తున్నారు, సాధారణంగా చనిపోయినా ఏడుస్తున్నారు. వాళ్ళకి తేడా లేదు. ప్రభువునందు నిద్రిస్తే ఏం చేయాలి? ఒక కన్యకను కదా తయారు చేసి పెళ్లి కూతురు చేసినట్టు చేసి తీసుకొని పాటలతో దేవుని ఘనపరుస్తూ భూస్థాపన చేయాలి. వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు. చూడండి, ఎందుకంటే స్పష్టంగా ఈ మాట ఇక్కడ అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. చప్పటి దేవుని నామాన్ని కనపడుతుంది. ఆయన వచ్చినప్పుడు ఇంత కరాఖండిగా ఎత్తనాడు చూడండి. ఎంత కరాఖండిగా. ఈ నిరీక్షణ ఎంతమందికి ఉందండి? ఆయన వచ్చినప్పుడు నేను బ్రతికించబడతా, ఏమైనా సరే ధైర్యంగా, ఏదేమైనా సరే. నేను అనుకుంటా ఉంటా, ఏది వచ్చినా ఒకే ఒక్క మాట నా మనస్సులో ముద్రించబడిన మాట, తండ్రి సెలవు లేనిది తలలో ఒక వెంట్రుకైనా అదే నా ధైర్యం. ఏదన్నా వస్తే నేను కరెక్ట్గా ఫస్ట్ ఆ మాటే నాకు జ్ఞాపకం వచ్చేది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఒక అతి శ్రేష్టమైనటువంటి పునరుత్థానమును గూర్చి ఎరుగక ఆమె ఏడుస్తూ ఉంది. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ పాడెను ముట్టగానే ఆ చిన్నవాడు లేచాడు. బలో క్రీస్తు మహారాజుకే.
అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే పౌలు కాలంలో కూడా ప్రసంగం చేస్తూ ఉంటే మిద్దె పైన ఆ కిటికీ భాగంలో కూర్చొని మేడ మీద వింటూ ఉన్నాడు. వాడు కునికి అక్కడి నుంచి పడి చచ్చిపోయినాడు. అయితే ఒక పునరుత్థానం ఉంది. యేసు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఆ పునరుత్థానపు శక్తితో లేపబడతారనే మాట జ్ఞాపకానికి రావడం లే. ఇప్పుడు కూడా నేను పోతా ఒకవేళ ఆడ కింద పడినాను అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మీరంతా ఏం చేస్తారు? తక్కువ దెబ్బ. ఒకవేళ ఇంకా ఏదైనా జరిగితే పాపా ఎత్తండి బెన్నెత్ ఇది అంటారు. కానీ ఒక పునరుత్థానపు శక్తి ఉంది. ఆ శక్తి మనం బ్రతికినా చనిపోయినా ఆ లేపుతుంది, ఆయనతో నిలబెడుతుంది అనే నిరీక్షణ చాలామందికి తక్కువ. అంతెందుకు, యేసుక్రీస్తు నేను 3వ దినాన తిరిగి లేస్తానంటే ఒక్కరికైనా గుర్తుందా అండి? ఒక్కరికైనా గుర్తుందా? ఏంటేంటి అవన్నీ తీసుకొని ఆ సమాధిని కడిగి ఆ తీసుకుపోయిన సుగంధ ద్రవ్యాలన్నీ అక్కడ పూయడానికి తీసుకొని పోయినారన్నమాట. ఆడికి పోతానే ఏమైంది? సమాధి తెరవబడింది. పునరుత్థానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. పునరుత్థానుడే జయశీలి, మృతుని జయించి లేచినాడే. శ్రేష్టమైన బలో క్రీస్తు మహారాజుకే. ఏదో ఒకటి పాడాలంతే, దేవుణ్ణే కదా కనపరిచేది. కాబట్టి పరిశుద్ధులు పాట రాశారు కదా. ఏం పాట? చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలివారు, అందు వేసిన ముద్ర కావలివారు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. పాడండి. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. బలో క్రీస్తు మహారాజుకే. కొయ్యెత్తిని పెట్టేది ఎందుకు తెలుసా? సేవకుడు ఏదైనా పాట ఎత్తుకుంటే టకాన ఆ పాట తీసి పాడడానికి. ఈడంతా ఎట్లంటే హాఫ్ బాయిల్ రొట్టె, హాఫ్ బాయిలు ఏంటి ఆమ్లెటు, హాఫ్ బాయిల్ అన్నమాట. పరిపూర్ణంగా ఉండకూడదు. ప్రతి చోట అందుకే ఉండేది కొయ్యెత్తి పాట. ఇక్కడ ఎత్తుకోగానే పుస్తకంలోంచి టక్కున తీసి పాడడానికి. కాబట్టి అటువంటి గుంపును దేవుడు మన సంఘంలో యేసు నామములో లేపునుగాక. ఈ సమయంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, వారికి కూడా జ్ఞాపకం లేదు యేసుక్రీస్తు లేస్తాడని. ఆయన పునరుత్థానం కలిగినటువంటి వాడు. సజీవంగా ఉన్నప్పుడే చెప్పాడు ఏమని?
నేనే పునరుత్థానమును, నేనే జీవమును అని చెప్పినాడు అన్నమాట. కాబట్టి ఎటువంటి పునరుత్థానము ఆయన కలిగినాడంటే జీవముతో కూడినటువంటి పునరుత్థానం అన్నమాట. ఎటువంటి పునరుత్థానం అండి? అందరు చెప్పండి, ఎటువంటి పునరుత్థానం? మరణం లేదు దాంట్లో. దాంట్లో ఏం లేదండి? మరణం లేదు. ఎటర్నల్, నిత్యత్వముతో కూడినటువంటి జీవం. అందుకే వీటిని గురించి అతి శ్రేష్టమైనటువంటి ఒక జీవం కలిగి ఉందని యేసు పునరుత్థానంలో ఒక నిరీక్షణతో కూడినటువంటి జీవం ఉందని చాలామంది ఎలా ఉన్నారు? ఎరుగని వారి వలె. చనిపోతే ఏం తెలుసుడా? ఏం తెలుసు మనకు? ఏడవడం తెలుసు. ఆ పాయ భవిష్యత్తు, ఆ ఇంటి భవిష్యత్తు పాయంగా పాయ ఇంటి కలవాయ్. పునరుత్థానపు శక్తిని ధరించుకొని తిరిగి లేపబడతారనేటువంటి ఒక మాట కూడా వినబడుతుంది అన్నమాట. ఎందుకంటే ఫలిస్తే కదూ ఈ మాటలు మనలో ఉండడానికి. మనం ఫలిస్తే ఆయన మాటలు మనలో ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒకరొక మాట అడిగారు, బాప్తిసం తీసుకున్నాక ఇంకా పోరాటాలు ఎక్కువైనాయని. బాప్తిసం తీసుకునేది ఎందుకండి? నీకేదో పెద్ద బిల్డింగు, అంతస్తు, ఒక గొప్ప ఉద్యోగం కోసం కాదు బాప్తిసం. పాపముల విషయమై చనిపోయి క్రీస్తు యేసు యొక్క మరణంలో పాలు పొంది నూతన సృష్టిగా, అంటే క్రొత్తగా ఒక జన్మ ఎత్తడానికి. ఏ జన్మ అది? పరిశుద్ధమైనటువంటి, నిర్దోషమైనటువంటి, కలంకములైనటువంటి, మడత మచ్చ డాగులైనటువంటి ఒక జన్మ ఎత్తడానికి బాప్తిస్మం ఉండేది. ఉద్యోగం కోసం అయితే నేను మా పిల్లలకు కూడా దీపిస్తా, తక్కినోళ్ళకు. దానికోసం కాదు ఉండేది. నేను చెప్పాను, అమ్మా శ్రమలు ఎప్పుడైతే నీకు ఎదురవుతున్నావో, ఏ తప్పు చేయకోకుండా నువ్వు శ్రమను ఎదుర్కొంటున్నట్లయితే నీవు యేసుతో ఉన్నావని అర్థం. శ్రమ లేకపోతే ఇంకా మీరే చెప్పండి, యేసుతో లేవు నువ్వు. యేసుతో ప్రయాణం అనేది శ్రమల ప్రయాణం అది. అందుకే భక్తుడు పాట పాడతాడు. ఏం పాట? సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. హల్లెలూయా. ఏక స్వరం, ఏక భావంతో రావాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకో చిరణం అంటాడు. ఏమంటాడు? సిలువను మోసుకొని సువార్తను చేపట్టి. సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ అంటే అర్థం ఏంటండి? శ్రమ. సిలువ నీ మీద లేకోకుండా నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు యేసుతో లేవు. ఎప్పుడైతే శ్రమలు సాదృశ్యమైనటువంటి సిలువను నువ్వు ఎప్పుడైతే ఎత్తుకొని నడుస్తావో అప్పుడు నువ్వు యేసుతో ఉన్నావని అర్థం. ఏం రాకుండా లగ్జరీగా ఉండేది అది యేసు జీవితం కాదది. కావాలంటే ఆయన చాప్టర్లన్నీ చూసుకోండి. ఆయన లగ్జరీగా ఉంటే మనది ఓకే జీవితం, మనం లగ్జరీగా ఉండేదే. కానీ ఆయన శ్రమ పడుతూ, అడుగడుగున నిందించబడుతూ, అవమానించబడుతూ, దూషింపబడుతూ,
ఎన్నిక లేని స్థితిలో నిలబడుతూ తృణీకరించబడినటువంటి వాని వలె సొగసు స్వరూపము కోల్పోయినటువంటి ఒక వేదన అనుభవించినటువంటి ఒక మార్గంలో పోయినాడు ఆయన. నువ్వు నాకు ఏమి తగలకూడదని ఏంటేట, లాస్ట్కు నువ్వు నేను వేసుకునే షర్టు కూడా నలిగిపోవాలా, పిండబడాలా, కొట్టబడాలా, అప్పుడే అది ప్రకాశించబడుతుంది. కాబట్టి మన యొక్క జీవితంలో ఎలా ఉండాలండి? శ్రమ. మారు మనసు పొందిన వారి కొంతమందికి స్టార్టింగ్లోనే శ్రమలు ప్రారంభమవుతాయి, కొద్దిమందికి కొంతకాలం తర్వాత ప్రారంభమవుతాయి, కొంతమందికి ముగింపులో వారి యొక్క కాలాంతంలో శ్రమలు ప్రారంభమవుతాయి. కానీ ఏం చేయాలి? మనం ఆ సిలువ మోసుకొని క్రీస్తుని గూర్చి ప్రకటిస్తూ మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. సియోను మార్గం అది, యెరూషలేము మార్గం అది. ఆ మార్గమే మన యొక్క త్రోవ, ఆ మార్గమే మన యొక్క జీవితం, ఆ మార్గమే మనం ఎన్నుకున్నటువంటి నిత్య జీవం. నాకు అది వద్దంటే కాదు, బాధపడొద్దని ధైర్యపరిచి మరి ఆ బిడ్డను చెప్పాను, అమ్మ శ్రమ ఉందంటే నువ్వు యేసుతో ఉన్నావు. శ్రమ లేనివాడు యేసుతో ఉండడు, శ్రమ అనుభవిస్తున్నవాడు యేసుతో ఉంటాడు. అయితే ఎటు పడితే అటు జీవించి శ్రమ పడితే యేసుతో ఉండవు అనుకుంటే అది తప్పు. నువ్వు ఏ శ్రమైనా అనుభవించేటప్పుడు నిర్దోషత్వముతో అనుభవించాలి. అంటే దోషము లేని స్థితిలో నువ్వు అనుభవించాలి, నేరము చేయని స్థితిలో నువ్వు అనుభవించాలి. అప్పుడు నీవు యేసు చెప్పినట్లుగా సిలువనెత్తుకొని ఆయన వెంబడిస్తున్నావు. అందుకే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మరి ఎవరికి వాక్యం అనేది గుర్తులేదు. ఆనాడు యేసుక్రీస్తు శిష్యులకు గుర్తులేదు. ఈనాడు ఎంతోమంది పరిశుద్ధులు నిద్రిస్తూ ఉంటే వారి చుట్టూ ఉన్న వాళ్ళకు గుర్తులేదు. ఒక పునరుత్థానం ఉంది, ఆయన వారు బ్రతికించబడతారని. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈ పునరుత్థానంలో 2 భాగాలు చెప్పుకుందాం మనం ఈ ప్రత్యక్షతలో. ఒకటి నీతిమంతుల పునరుత్థానము, రెండవది దుష్టుల పునరుత్థానం. అపవాది సంబంధులకు సిద్ధపరిచిన పునరుత్థానం. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈ యొక్క నీతిమంతుల పునరుత్థానం అనేటువంటిది వారు జీవములో ప్రవేశిస్తారు. ఏ జీవం అది అంటే నిత్య జీవము. ఏ జీవం అండి? నిత్య జీవంలో ఎవరు ప్రవేశిస్తారు చెప్పండి? ఎవరు? నీతిమంతులుగా తీర్చబడిన వారు, పరిశుద్ధులు. దుష్టుల పునరుత్థానంలో అపవాది క్రియలు చేయవారు పునరుత్థానం చెందుతారు. వారు దేంట్లో పాలు పొందడానికి? నిత్య జీవానికి ఆపోజిట్ ఏముందండి? నిత్య నరకం. చెప్పండి, నిత్య నరకం. ఇందులో పాలు పొందడానికి వాళ్ళు లేస్తారు. వీళ్ళు బ్రతికించబడుతున్నారు, వాళ్ళు బ్రతికించబడుతున్నారు. బైబిల్లో మరలా జ్ఞాపకం చేస్తున్నాం, 2 రకాల ఇల్లులు ఉన్నాయి. 2 ఒకే పోలిక, ఒకే నిర్మాణం, ఒకే ప్లానింగ్, ఒకే రంగు, ఒకే స్వరూపం. అయితే గాలి వచ్చింది, వరద వచ్చింది, తుఫాను ఇంటి మీద కొట్టింది, 2 ఇళ్ళ మీద కొట్టే ఒకటేమైందండి? నామరూపాలు లేకుండా పోయింది. ఈ భక్తి వద్దండి. ఈ భక్తి చేసేదానికంటే అనకూడదు నేను సేవకుని కాబట్టి. ఎందుకు ఆ భక్తి? నక్క మాదిరి లింగం, కొంగ మాదిరి లింగం. కొంగ ఒక లింగం కట్టుకొని ఒంటికాల మీద నిలబడిందంట కోనేట్లో. అన్ని దగ్గరికి వచ్చినాయంట, చేపలు, ఎండ్రకాయలు అన్నీ వచ్చినాయంట. ఏంటయ్యా అలా ఉన్నావు దిగాలుగా అంటే, ఈ రోజు నుంచి నేను పూర్తి వెజిటేరియన్.
అంటనే ఆ చేపలన్నీ ఏం చేసినాయంట, నమ్ముతాయి కదా పాపం. ఈ చేపకుండే స్వభావం ఏంటి? శ్రమపడే స్వభావం. శ్రమ, అడుగడుగున దీనికి శ్రమలే. నీళ్లకు ఎట్లా పోవాలి? ఇది ఎట్లా పోవాలి? ఎదురుగా పోవాలి. ఎదురుగా పోకుండా నీళ్ళ పడేస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది అది. చూడండి, క్రైస్తవ జీవితం కూడా అంతే. లోకమైనటువంటి ఈ నీటిలో నీవేం చేయాలంటే క్రీస్తు కొరకు లోకములో కలిసిపోయే వాళ్ళతో పోకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడి లోకానికి ఎదురు పోవాలా. అబ్బా పెద్ద దేవుని నమ్ముకున్నాడు, అబ్బా ఈయనే నమ్ముకున్నాడో లేదో అంటారు. అయినా ఆ విషయంలో నువ్వు ఎట్లుండాలా? చెవిటివాని వలె, గురుడ్డివాని వలె, మూగవాని వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మనం చెప్పుకున్నాం వరుసలు. మొత్తం ఎన్ని వరుసలండి? 7 వరుసలు. నేను ముగిస్తాను. ఇంకా మొదటి వరుసలో ఎవరున్నారు? ప్రథమ ఫలముగా క్రీస్తున్నాడు. రెండవ వరుసలో సంపూర్ణముగా పరిశుద్ధపరచబడినటువంటి జయించిన సంఘం. మూడవ వరుసలో శ్రమల కాలపు హతసాక్షులు. 4వ వరుసలో 2 సాక్షులు. ఎవరండి వాళ్ళు? హనోకు, ఏలియా. 5వ వరుసలో పాత నిబంధన పరిశుద్ధులు. 6వ వరుసలో రక్షణ పొందినవారు. 7వ వరుసలో రక్షణ పొందని-వారు. ఈ 7 వరుసల యొక్క ప్రత్యక్షతే ఈ పునరుత్థానం యొక్క ప్రత్యక్షత. కాబట్టి అయితే ఈ యొక్క ప్రత్యక్షతను నువ్వు ధరించుకోవాలంటే ఆయన వారుగా ఉండాలి. మొదటి 6 వరుసలు వచ్చి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి 6 వరుసలు నీతిమంతుల యొక్క పునరుత్థానానికి చెందినది. నీతిమంతుల యొక్క పునరుత్థానానికి. అయితే ఫైనల్ ఒక వరుస ఉంది. ఆ వరుస దేనికి చెందింది? నిత్య చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి జవాబు. అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడాడు, 2 దారులలో ఏది కావాలో నీవే ఎన్నుకో, నీవే కోరుకో, పాపం వదలి యేసయ్యను చేరితే నిత్య రాజ్యములో నీవు చేరెదవు. నీ కొరకే యేసయ్య త్వరగా వస్తాడు. అందరూ, నీ కొరకే యేసయ్య త్వరగా వస్తాడు. నీకు నరకము పరలోకము తేల్చుకో, నీకు నరకము పరలోకము తేల్చుకో. భ్రమలో పడ్డావా నీవు, శ్రమలో పడతావు. నీ బ్రతుకును చూచెదవా నీవు భ్రమించిపోయేదవు. ఏంటి? నాకేంలే, నేను బాగున్నా అనుకుంటే నువ్వు భ్రమలో పడతా ఉంటాడు భక్తుడు. దేంట్లో పడతావంట? భ్రమలో. ఎప్పుడు? నువ్వు నిలబడాల్సిన స్థలములో నిలబడకుండా దుష్టుల యొక్క పునరుత్థానము చెంది నిత్య నరకాగ్నిలో పాలు పొందేటప్పుడు అబ్బా నేను ఎంత భ్రమలో పడ్డాను రా నాయన, నేను బాప్తిసం తీసుకున్నానులే, బల్లలో చేయి వేస్తానులే అనుకున్నాను, కానీ నేను ఎంత భ్రమపడినా, ఇది మాత్రం జరిగితే చాలే అనుకున్నానే. ఆత్మ ఫలములు ఫలించాలని వాక్యం చెప్పిన, ఆత్మ వరములు ఫలించాలని వాక్యం చెప్పిన, ఆత్మానుసారంగా నడుచుకోవాలని వాక్యం చెప్పిన ఆ బాప్తిసం తీసుకునేలే, బల్లలో చేస్తున్నా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నా కదా, ఏముందిలే అని అనుకున్నాను, నాకేంలే అనుకున్నాను, భ్రమలో పన్నాను.
అని అక్కడ ఏం చేస్తావు? చెప్పాను కదా, చనిపోయిన వారి ప్రతి ఆత్మలు ఆ పాతాళంలో ఏం చేస్తుంటాయి తెలుసా? ప్రభువా, నా ఇంట్లో ఇంకా కొంతమంది నాకులాగానే ఉన్నారు ప్రభువా. ఏడుపుతో, ఎట్లంట, వాళ్ళు ఏడుస్తా ఎలుగెత్తి ఎత్తా ఉంటారంట. ఇదో అదో పాస్టర్ అయినావు తెలుసు, ఆయన పంపి. అబ్రహాం అంటాడంట, అయ్యా కుదరదయ్యా అట్లా. భూమి మీద ఉండే వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్పిన మాట వింటే, బాగుపడితే మీ వాళ్ళు రక్షింపబడతారు. అయ్యా ఏదో ఒకటి చెయ్యయ్యా, ఆ లాజరును పంపియ్యా. ఆ లాజర్ అయితే మా వాళ్ళందరూ చూసినారు. మీ మైండ్లో ఉన్నటువంటి పాస్టర్లను చూసినప్పుడు మన వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకుండా పాతాళంలో ఉంటే వాళ్ళను చూసి చెప్తారు, ఏమని తెలుసా? అయ్యా ఆ పాస్టర్ అంటే మా వాళ్ళకు చాలా ఇష్టమయ్యా, ఆయన పంపియ్యా అంటే అబ్రహాం చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడో తెలుసా? వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వచ్చినారు నాయన. పని కంప్లీట్గా చేసిన వాడు ఏం చేస్తాడండి? రెస్ట్ తీసుకునేవాడిని పంపించమంటే, మళ్ళా పని పెట్టమంటే, మొదట మీ కొరకు శ్రమ పడింటారు, మొదట మీ కొరకు ఏడ్చింటారు, మొదట మీ కొరకు ఎంతగానో రిస్క్ తీసుకొని ఉంటారు, ఎంతగానో వేదన చెందింటారు. 1కి 10 సార్లు రండి రక్షణ పొందని అని చెప్పింటారు. అయితే ఏంటి? ఏ ముసుగులో అండి? మేలి ముసుగులో, ఒరిజినల్ మేలిమి కాదు, మేలి ముసుగులో ఒక భక్తి చేసింటారు. ఆ రోజు అక్కడికి పోయినాక, అయ్యో నేను భ్రమపడ్డానే. అందుకే నీకేం కావాలి? నిత్య నరకమా? లేంటే ఆ పునరుత్థానంలోని, క్రీస్తు యొక్క పునరుత్థానంలోని ప్రత్యక్షత కావాలా? అది కావాలంటే నీతిమంతుల యొక్క పునరుత్థానం చెందాలి. ఆ పునరుత్థానంలో నీవు ఏం చేస్తావు? నిత్య జీవమును ధరించుకుంటావు. నిత్య జీవమును ధరించుకున్నవాడు నిత్య జీవంలోనికి వెళ్తాడు. మరణకరమైనది ధరించుకున్నవాడు నిత్య నరకంలోనికి వెళ్తాడు. ఏది కావాలి? ఈ సమయంలో వినుట మటుకు మాత్రమే వినాకండి, కొంచెం గ్రహించి ఈ క్షణం నుండి అయినా మీరు ఆత్మ ఫలములు ఫలించినట్లుగా, మీలో ఆత్మ వరములు జ్వలించినట్లుగా, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు నడుచినట్లుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. అలా అప్పగించుకుంటే ఆయన ఆకలి కొని నీ వైపు చూసినప్పుడు ఏమవుతుందండి? ఆయన దప్పిక తీర్చబడుతుంది, ఆయన దాహము తీర్చబడుతుంది. అందుకే చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి ఆయన? ఏమని చెప్తున్నాడు? ఆదామునందు అందరూ ఏలాగు మృత్యు పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు ఏమవుతున్నారంట? చచ్చిపోతున్నారా? బ్రతుకుతున్నారా? గట్టిగా చెప్పండి. చచ్చిపోతున్నారా? బ్రతికించబడ్డావు. మారు మనసు పొందడం ద్వారాగా, క్రీస్తు యేసులో బాప్తిజం తీసుకున్నట్టు ద్వారాగా, క్రీస్తు యేసులో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందడం మూలంగా, క్రీస్తు యేసులో ఆత్మఫలములు ఫలించటం మూలంగా, క్రీస్తు యేసులో ఆత్మ వరములతో జ్వలించినటువంటి ఒక పట్టణముగా నీవు మార్చబడటం వలన నీవేం చేస్తావు? బ్రతికించబడతావు. అయితే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రతివాడును తన వరుస. ఏ వరుస కావాలండి? 6 వరుసలు, 7 వరుసలో ఏ వరుస కావాలి? 2వ వరుస కావాలనే వాళ్ళు చేయొద్దండి. వద్దా మీకు? 2వ వరుస తప్పితే శ్రమల కాలమే. 7 ఏళ్ల శ్రమల రోజు దిక్కులేక రచే రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు దిక్కులేక రచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరచే
అయినటువంటి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారుగా ముద్రించబడి ప్రభువునందు నిద్రించిన వారైతేనేమి, సజీవంగా ఉన్నవారైతేనేమి ఆ వరుసలో ఎత్తబడకపోతే ఖచ్చితంగా శ్రమ. ఎంతన్నా ఉండని నీ వెనకల నిన్ను ఏది కూడా కాపాడలేదు, నిన్నైనా నన్నైనా. కా శ్రమ ఎట్లా ఉంటుంది తెలుసా? ఎండ్రిని దాగి చావాలనుకుంటావు, చనిపో. చేసావు కదా పాపం ఇష్టంగా, అప్పుడే చచ్చిపోతే ఎట్లా? కర్మంతా ఎల్లబుచ్చాలంటారు. ఇప్పుడు కాదు ఎల్లబుచ్చేది, అప్పుడు. కాబట్టి జాగ్రత్త. ప్రభువు వచ్చుచున్నాడు. నిన్ను నీవు ఆత్మ ఫలముల చేత, ఆత్మ వరముల చేత, ఆత్మ నడిపింపు చేత నీవు నడుచుటకు నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన పునరుత్థానపు శక్తి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడినటువంటి జయించిన సంఘములో నిన్ను నిలబెడుతుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన వారుగా బ్రతికింపబడి ఆయనతో పాటు ఎత్తబడతావు. దేవుడు అట్టి కృప మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని ప్రభువా మా అందరిలో ఫలింపచేయండి, ఫలింపచేయండి. యేసయ్యా, ఆ 7 ఏళ్ల శ్రమలలో మేము పాలు పొందుట కంటే మెలకువ కలిగి నీ రాకడకు సిద్ధపడి నీ నిత్య జీవమును కలిగి మరి ప్రభువా నిన్ను ఎదుర్కొన్నట్టుకు కృపలో ఇచ్చేయండి. మహిమగల సంఘముగా మా సంఘాన్ని మార్చండి. మారు మనసు పొందని వారికి రక్షణ, పరిపూర్ణ రక్షణ పొందని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారు పరిపూర్ణులుగా మార్చబట్టుకు సహాయం చేయండి. పరిశుద్ధపరచమని నీ వాక్యమును మాలో ఫలింపచేయండి, ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో సంఘమంతా లేచి నిలవబడినట్లయితే